స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ చేయించుకున్నప్పుడు అవి ఎంత ఏజ్ వరకు సపోర్ట్ చేస్తాయి సార్? స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ అంటే మనము డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ చేస్తామండి, ఇఫ్ దే ఆర్ నీడెడ్ ఆర్ నాట్. ఓకే. ఇప్పుడు దే ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంజురీ జరిగిందండి, స్పైన్ బోన్ విరిగింది, అలాంటప్పుడు స్పైన్ సర్జరీ అనేది ఇంపార్టెంట్ డిపెండింగ్ ఆన్ కండిషన్, పేషెంట్ కండిషన్. స్పర్శ తెలియకపోవడం కానీ కాళ్ళల్లో, లేదా వీక్నెస్ రావడం లెగ్స్లో, అలాంటి కండిషన్ ఆ టైంలో ఇంజురీ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల, ఏదైనా మన స్పైనల్ కార్డ్ నర్వ్స్ మీద ప్రెషర్ రావడం వల్ల, ఏదన్నా అలాంటి కండిషన్ ఉంటే స్పైన్ సర్జరీ ఈజ్ నీడెడ్. యంగర్ ఏజ్ గ్రూప్లో యూజువల్లీ స్పైన్ సర్జరీస్ మనం ఓల్డ్ ఏజ్ గ్రూప్లో అలా చూస్తూ ఉంటాము. వాళ్ళల్లో ఏంటి అంటే మనం ఏదైతే డిస్క్ బల్జ్ ఉందో అది తీసేస్తాం అనమాట. అది ఆ బల్జ్ ఒత్తిడి చేస్తుంది, నరాల మీద, నర్వ్స్ మీద ఒత్తిడి చేస్తుంది. ఆ బల్జ్ తీసేయడము, లేదా స్పైన్ స్టేబుల్గా లేదనుకోండి దాన్ని స్టేబుల్ చేయడము, అలాంటి సర్జరీస్ అనేది చేస్తూ ఉంటాము. అది సపోర్ట్ చేస్తుందండి, 100% సపోర్ట్ ఇస్తుంది. ఇంకా వర్సన్ అవ్వకుండా మనం సర్జరీ చేస్తున్నాము, ఉన్నదాన్ని రిలీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఇంకా వర్సన్ అవ్వకుండా చూస్తున్నాము. ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే ఇది లైక్ మనం అది చేస్తాము. బట్ ఎప్పుడు చేయాలి అంటే పూర్తిగా కాళ్ళలో తిమ్మిరిగా ఉంది, చేయలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, రోజంతా ఇబ్బందిగా ఉంది, దానివల్ల చిన్నగా ఉంగినా కూడా పెయిన్ వస్తుంది, రోజంతా ఇబ్బందిగా ఉంది, లేదా కాళ్ళు బరువులు ఎక్కుతున్నాయి, స్పర్శలు తెలియట్లేదు, ఇలాంటి కండిషన్స్ లో సర్జరీ అనేది చేస్తాం. అంటే ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు అయితే చెప్పగలుగుతారు, కానీ మరి చిన్న పిల్లల్లో కూడా ఇదే కండిషన్స్ కంప్లైంట్ చేసినప్పుడు? చిన్న పిల్లల్లో ఇలాంటి కంప్లైంట్స్ మనకి యూజువల్ గా చూడం. స్పైన్ సర్జరీ అనేది పెద్దవాళ్ళలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాము, చిన్న వాళ్ళలో కూడా చేస్తాము. బట్ అది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఎలా ఉంది అనేది. ఎప్పుడు ఫ్రాక్చర్ అయింది, లేదా ఇంకేదైనా డిఫార్మిటీ ఉంది, లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే అట్లాంటి వాటిల్లో చేస్తాం.